మనలను విమర్శించు వారి ఉపదేశమును మనము తప్పక అంగీకరించవలను. ఎందుకంటే మనల్ని విమర్శించేవారు ఎందుకు విమర్శిస్తున్నారు? అసూయతో విమర్శిస్తున్నారా, లేదంటే మన మంచి కొరకు విమర్శిస్తున్నారా? మనం తెలుసుకొని మనం మంచి కొరకు విమర్శించే వారి యొక్క సందేశాలను మనం తీసుకున్నట్లయితే మనము దేవుని దృష్టిలో సరిచేయబడతాము. అలాగే సామెతల గ్రంథం 24వ అధ్యాయము 6వ వచనం చూస్తే, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. అలాగే మనల్ని విమర్శించే వారి యొక్క ఆలోచనలు మనం తీసుకుంటే, ఆ ఆలోచన మనకు ఉపయోగపడినట్లయితే అది తప్పక స్వీకరించాలి. మనల్ని పొగిడే వారి కంటే మనల్ని విమర్శించే వారి ఎక్కువ విలువనివ్వాలి. వారి యొక్క విమర్శలో నుంచి సలహాలను, సందేహాలను తీసుకోగలిగితే మన జీవితం